ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో అత్యంత వేగంగా పనిచేసేది ఎవరంటే తమనే అని చెప్పాలి. స్టార్ హీరో సినిమా అయినా చిన్న సినిమా అయినా నెల రోజుల్లో అవుట్పుట్ ఇచ్చేయడం అతడికే చెల్లు. అతడి చేతిలో ఎప్పుడు 2-3 భారీ సినిమాలు ఉంటాయి. అయితే ఈ మధ్య ఎందుకో తమన్ కొంచెం స్లో అయ్యాడు, స్పీడ్ తగ్గించాడు. సరైనోడు తరువాత పెద్ద సినిమాలేవి అతడి ఖాతాలో పడలేదు. దేవిశ్రీ ప్రసాద్ ఎప్పట్లాగే జోరు కొనసాగిస్తుంటే హిప్ హాప్ తమిళ అనిరుద్ లాంటి తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు తెలుగులోకి వచ్చేస్తుండడంతో ఇక తమన్ పనైపోయినట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి టైంలో ఒక్కరోజు వ్యవధిలో తమన్ చేయబోయే 3 క్రేజీ ప్రాజెక్టుల వివరాలు బయటకొచ్చాయి. మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నట్లు వెల్లడించిన రోజే నాగార్జున ఓంకార్ కాంబినేషన్లో తెరకెక్కబోయే రాజుగారి గది 2కు కూడా తమనే సంగీత దర్శకుడని తేలింది. మరోవైపు అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న భాగమతికి కూడా తామనే సంగీత దర్శకుడని ఆలస్యంగా ప్రకటించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ ఎవరన్న సంగతి ఇప్పటిదాకా అనౌన్స్ చేయలేదు. మొత్తానికి తాను ఇంకా రేసులోనే ఉన్నానని చెప్పడానికి తమన్ ఒకేసారి ఈ 3 సినిమాలకు తానే సంగీత దర్శకుడినని వెల్లడేలా చేశాడు. ఈ ఏడాది సరైనోడు తరువాత శ్రీరస్తు శుభమస్తు, చుట్టాలబ్బాయి, తిక్కా లాంటి సినిమాలకు సంగీతాన్ని అందించాడు తమన్. ఇందులో శ్రీరస్తు శుభమస్తు అతడికి మంచి పేరు తెచ్చిపెట్టిందిలేండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.